హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫిబ్రవరి నెల నుండి ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. ఇవన్నీ పెంచుతూ ఉత్తర్వులండి. మరి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2025 బడ్జెట్‌కి ముందు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. 8వ వేతన సంఘం ప్రకటన. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. 2025 బడ్జెట్‌కి ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ 50 లక్షల మంది ఉద్యోగులు, 60 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే శుభవార్త అందించింది. బుధవారం కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రకటనను కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారైతే వెల్లడించారు. మరి ఈ వేతన సంఘం ఎలా పనిచేస్తుంది? మొదటిది ఉద్యోగుల జీతభత్యాల సమీక్ష. వేతన సంఘం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర బెనిఫిట్లను అయితే సమీక్షించేందుకు ఏర్పడుతుంది. దీని ప్రకారం జీతాలు, డిఏ, ఇతర భత్యాల పెంపుపై నిర్ణయాలు తీసుకుంటారు. రెండవది ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ప్రభావం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు ద్వారా కనీస వేతనాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 నుంచి 2.86కు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉద్యోగుల కనీస వేతనం 18,000 నుంచి 51,480 రూపాయల వరకు పెరగవచ్చు. పెన్షన్లు కూడా 9,000 నుంచి 26,000 వరకు అయితే పెన్షనర్స్‌కి పెన్షన్లు పెరుగుతాయి. ఇక సమాలోచన ప్రక్రియ. వేతన సంఘం చైర్మన్ త్వరలోనే నియమిస్తారు. వచ్చే ఏడాది కాలంలో సిఫార్సులు పొందించి వాటిని అమలు చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. గత వేతన సంఘాల ప్రభావం. 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా నిర్ణయించబడింది. కనీస వేతనం 18,000గా పెరిగింది. 6వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86గా ఉండగా వేతనాలు, పెన్షన్లు సముచితంగా పెరిగాయి. మూడోది 5వ వేతన సంఘం ఉద్యోగుల వేతనాలు 40% మేర పెరిగినట్లు గుర్తించబడింది. 8వ వేతన సంఘం ద్వారా ఆశించిన మార్పులు. ఆర్థిక సమానత్వానికి ప్రాధాన్యత. దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఈ వేతన సంఘం కీలక పాత్ర పోషించనుంది. బోనస్లు, అలవెన్స్లు. వేతనాల పెంపుతో పాటు డిఏ, బోనస్, ఇతర ప్రోత్సాహకాలు కూడా సమీక్షలో అయితే లోబడి ఉంటాయి. మరి పెన్షనర్లకు మార్పులు. పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని అయితే ఆశాజనక సమాచారం అందుతోంది. ఆర్థిక ప్రభావం. భారీగా పెరుగుతున్న జీతాలు, పెన్షన్లకు కేంద్రం తగిన వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తోంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ మీద ఈ పెంపు ప్రభావం ఉంటుంది. కానీ ఉద్యోగుల దేశ అభివృద్ధికి ఇది ఒక పాజిటివ్ స్టెప్‌గా అయితే కనిపిస్తుంది. ఉద్యోగ పెన్షన్లు ఎలా లబ్ధి పొందుతారంటే కనీస వేతన పెంపు. ప్రస్తుతం 18,000గా ఉన్న కనీస వేతనం అనేది 51,480కి చేరవచ్చు. పెన్షన్ల పెంపు. పెన్షనర్లకు కూడా 9,000 పెన్షన్ పొందుతున్న వారు 26,000కు పెరగవచ్చు. ఇక డిఏ పెంపు. డిఏ కేటాయింపుల్లోనూ గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిపుణుల అంచనా. 8వ వేతన సంఘం కేవలం ఉద్యోగుల కోసం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మరింత సామాజిక న్యాయానికి కీలకమైన అడుగుగా నిలుస్తుంది. జీతాలు, పెన్షన్లు పెరగడం ద్వారా ఉద్యోగుల జీవిత నాణ్యత మెరుగవుతుంది. తక్కువ ఆదాయ వర్గాల ఉద్యోగులు, పెన్షనర్లు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. 2025 బడ్జెట్‌లో ఈ నిర్ణయం అమలుకి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలు ఉద్యోగ పెన్షన్లకు నిజమైన శుభవార్తగా అయితే నిలుస్తుంది.